మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. మొత్తం మీడియా అంతా కూడా మోహన్ బాబు గారు కుటుంబం చుట్టూ తిరుగుతుందండి ఇది. ఈ మోహన్ బాబు గారు కొట్టేశారని ఒకళ్ళు, లేదా ఏ గొడవలు జరిగినాయని. అసలు ఏ ఇంట్లో అయినా ఏ గొడవలైనా ఎందుకు జరుగుతాయి? ముఖ్యంగా ఆస్తుల గురించండి. అసలు మోహన్ బాబు గారు పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. ఈయన మొట్టమొదటిగా ఇక్కడ సినిమా ఫీల్డ్లోకి దాసరి నారాయణరావు గారి దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటూ స్వర్గం నరకం దాంట్లో ఆయన యాక్ట్ చేయడం, దాంట్లో మంచి పేరు సంపాదించుకోవడం, డైలాగ్ కింగు, నట ప్రపూర్ణ, విద్యాలయ బ్రహ్మ ఇటువంటి బిరుదులు ఉన్నటువంటి మోహన్ బాబు గారు చాలా ఎప్పుడు కూడా ఏదో ఒకటి గొడవలు అంటే మెగా ఫ్యామిలీని విమర్శించటమో, లేదంటే జయంతి గారని ఒక ఉందండి హీరోయిన్. ఆ జయంతి గారిని ఏదో పరిగెట్టమన్నారని, ఆవిడకి మోకాలు నొప్పి అయితే పరిగెట్టమన్నారని, తిట్టారని, ఏదో చాలా స్ట్రిక్ట్గా ఉంటారని. అంటే వాళ్ళు పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక నిర్మాతగా ఉండి చేసినప్పుడు ఒక తొందరగా షూటింగ్ చేయాలనే ఉద్దేశంతో బహుశా ఆవిడ మోకాలు నొప్పులు ఎన్ని కూడా మాకు సంబంధం లేదు పరిగెట్టవలసిందని చెప్పేసి అన్నప్పుడు అదొక వివాదాస్పదం అయిందన్నమాట అండి. ఇప్పుడు మనకి ఏమంటారంటే ఈ మనోజ్ గారిని మోహన్ బాబు గారు కొట్టేశారు, ఆయన కుంటుకుంటూ నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నారండి. మీడియా మిత్రులు అందరూ అడిగారు ఏం జరిగింది అన్నా సరే చెప్పలేదు. అక్కడ ఏమర్థం అవుతుంది, ఈ గొడవలు కూడా బయటికి రావడానికి మంచు మోహన్ బాబు గారు కూడా చెప్పారు, మా ఇంట్లో గొడవలు ఏం జరగలేదని. మనం చూస్తుంటామండి ఇది. బహుశా మనోజ్ గారు ఈ ఆస్తుల గొడవలు వచ్చినప్పుడు కొద్దిగా ఆవేశపడి చూడండి, ఆర్య సినిమాలో విలన్స్ కొట్టకుండా అల్లు అర్జున్ ఏం చేస్తాడు, ఈ చుట్టుపక్కలన్నిటిని కొడతాడండి. అలాగే ఈ జనరేషన్లో నేను చాలామంది చూస్తుంటాను, వాళ్ళు ఆవేశం వచ్చినప్పుడు గోడకేసి కొట్టుకోవడమో చెయ్యని, లేదా గోడకేసి కాలును కొట్టడం జరుగుతుందండి. అలాగేమైనా గాయమయ్యిందా? మౌనిక రెడ్డి కూడా పక్కన ఉన్నారు కాబట్టి ఆవిడ కొట్టారని కొంతమంది, అందుకే ఆవేశపడ్డారని కొంతమంది చెప్తున్నారండి. ఏదైనా మనం ఎవరు చూడలేదు కాబట్టి ఏది నమ్మకూడదు. ఎక్కువగా మరి ట్రోలర్స్ అందరూ కూడా మనకు తెలుసు, ఎక్కువ ట్రోలర్స్ మోహన్ బాబు గారిని, మంచు లక్ష్మి గారిని, అలాగే మనోజ్ గారిని, వీళ్ళ ముగ్గురిని ట్రోలర్స్ ఇక తెలుసు కదా వాళ్ళు ఎలా వీడియోలు చేస్తుంటారో. మనోజ్ గారికి ఆ ఇబ్బంది లేదండి. ఏంటి కారణం ఏంటంటే ఆయన కొద్ది పద్ధతిగా మాట్లాడతారు, కొద్ది ఓవర్గా ఉండదు, వెటకారంగా ఉండదు, వేళాకోళంగా ఉండదు, విక్రింతగా ఉండదు, చాలా పొలైట్గా ఉంటారని ఒక నమ్మకం. ఆయన చెప్పేది పద్ధతి బాగుంటుందని. ఇక విష్ణు గారైతే ఆయన మా ఎలక్షన్లో చేసినప్పుడు చూసాం, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఇంకా నెరవేర్చలేదని చెప్పేసి వాళ్ళు చాలామంది అంటున్నారండి. ఇంకా లక్ష్మి గారి సంగతి మనకు తెలుసు, ఆ ప్రేమ వ్యవహారాలు గొడవలు జరిగినాయి అని చెప్పి. అలాగే విష్ణు గారి సినిమా తీసినప్పుడు ఒక వర్గం వారిని కించపరుస్తూ ఒక సినిమా ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేయడానికి వెళుతుంటే వాళ్ళందరూ తరిమి కొట్టినట్టు మనం చూసామండి. ఇది శాపనార్థాలు పెట్టారు వాళ్ళు. ఇలాగా శాపనార్థాలు పెట్టి మీ కుటుంబం ఏమైపోతుందో అని చెప్పేసి, మీ సినిమాలు ఇదైపోను, మీ కుటుంబం ఇదైపోను అని చెప్పేసి వాళ్ళు శపించారా అనిపిస్తుందండి. ఇది ఏదేమైనా మొత్తానికి ఆస్తు గొడవలే ఇది జరిగింది. ఇది మోహన్ బాబు గారి యొక్క గొప్ప ప్రత్యేకత ఏంటంటే ఆయన ఒకటే కాదండి, జడ్జిలు, అలాగే డీజీపీలు, పెద్ద పోలీస్ ఆఫీసర్లు, పెద్ద రౌడీలు, వీళ్ళందరూ కూడా చూస్తుంటాం. ఊరోళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళు పరిష్కరిస్తారు. ఎటువంటి ప్రాబ్లంను పరిష్కరిస్తారంటే జడ్జిలు, ఈ ప్రొఫెసర్లు, లేదంటే డీజీపీలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకోళ్ళ మీద ఆధారపడతారు. మోహన్ బాబు గారు కూడా దాసరి నారాయణరావు గారు వాళ్ళ పిల్లలతో, వాళ్ళ కోడలతో ఇబ్బంది ఏర్పడినప్పుడు మోహన్ బాబు గారే దాన్ని పరిష్కరించారని ఒక అందరూ ఇండస్ట్రీలు చెప్తుంటారు. ఈ ఏదో గొడవలు వచ్చినప్పుడు, వాళ్ళ ఆస్తులు వివాదాలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించారని చెప్పేసి. కానీ మోహన్ బాబు గారి ఇంట్లో ఆస్తులు గొడవలు వచ్చినప్పుడు మరి ఆయన పరిష్కరించడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఇక్కడ డెఫినెట్గా ఎవరో ఒకరు ముందు వస్తారండి. పోలీస్ కేసులు ఇవన్నీ కూడా ఉండవని నేను అనుకుంటున్నాను. ఏదో పహాడీ షరీఫ్లో కేసు పెట్టారని, లేదంటే అరెస్ట్లు అయిపోతున్నారు అని అన్నారు. ఇవన్నీ కాకుండా, ఎందుకంటే అటువంటిది ఏమంటే ఆవేశంగా మనకు ముందే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చును, ఎస్ మా ఇంట్లో గొడవలు జరిగినాయి, మేము ఇది జరిగింది, మేము పరిష్కరించుకుంటాము అనే ఒక ప్రకటన వచ్చేది. కానీ మోహన్ బాబు గారు ఆఫీస్ నుంచి ఒక ప్రకటన పెట్టిందండి. ఇంకోటి ఏంటంటే చాలామంది భయం అనమాట ఈ కుటుంబం అంటే, ఎందుకంటే పరువు నష్ట దావా వేస్తారని, లేదంటే పోలీస్ కేసులు పెడతారని, లేదంటే కోర్టుకి ఈడుస్తారని, ఇలాంటివన్నీ కూడా చాలా భయం అందరికి కూడా.
ట్రోలర్స్ అయితే ఇంకా భయపడిపోతున్నారు పాపం. అంటే అఫ్కోర్స్ నిజమా కాదనేది మనకు తెలియదు, కానీ అలా భయపెడుతుంటారు వీళ్ళు, మీ సంగతి తెలుస్తామని చెప్పేసి. అయితే ఈ పరిష్కారం ఎలా జరుగుతుంది? అసలు ఏం ఆస్తులు ఉన్నాయి? మనకి మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, విద్యానికేతన్, శ్రీ విద్యానికేతన్ ఉంది, అలాగే స్ప్రింగ్ బోర్డ్ స్కూల్స్ ఉన్నాయండి. ఇది అసలు మోహన్ బాబు గారి యొక్క ఈ పిల్లలు ఎవరు ఏంటో ఒకసారి చూద్దాం. మోహన్ బాబు గారి మొదటి భార్య పేరు విద్యాదేవి అండి. విద్యాదేవికి మోహన్ బాబుకి ఇద్దరు పిల్లలండి. ఎవరు? మంచు లక్ష్మి, అలాగే విష్ణు. వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు పిల్లలు. ఈ కొన్ని కారణాల వలన విద్యాదేవి చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు విద్యాదేవికి సొంత చెల్లె నిర్మల గారిని మోహన్ బాబు గారు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ మోహన్ బాబు గారికి నిర్మల గారి పుట్టిన అబ్బాయి మనోజ్. ఇప్పుడు ఈ ఆస్తి పంపకాలు జరగాలి. ఈ ఆస్తి పంపకాలు జరగడంలో ఇప్పుడు వచ్చిన గొడవలు ఇవి. డెఫినెట్గా నేను అనుకోవటం పోలీస్ కేసులు ఉండవు, ఏమి ఉండవు. చక్కగా ఒక మంచి వాతావరణంలో వీళ్ళిద్దరికి చెప్పగలిగే మనుషులు ముందుకు వస్తారని, అంటే మోహన్ బాబు గారికి, మంచి విష్ణు, లక్ష్మి గారికి, వీళ్ళకి, అలాగే మనోజ్కి, వీళ్ళకి చెప్పగలిగే కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తారని మనం ఆశిద్దాం. అంతకుముందు అసలు మనోజ్ గారి మీద మోహన్ బాబు గారు చాలా కోపంగా ఉన్నారని, మనోజ్ ఒక విడాకులు తీసుకున్న తర్వాత మౌనికారెడ్డిని మోహన్ బాబు గారు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని, ఆ పెళ్లి కూడా మోహన్ బాబు గారు రారని ఆ మధ్యన పుకారు వచ్చింది. కానీ ఆయనే పెద్ద మనసు చేసుకుని దగ్గరుండి వాళ్ళిద్దరు కూడా మౌనికారెడ్డి గారికి అలాగే మనోజ్కి ఇద్దరికి పెళ్లి చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ స్కూల్స్ వ్యవహారంలో తప్పనిసరిగా వాళ్ళ ఆస్తి పంపకాలు ప్రాపర్గా జరగాలని మోహన్ బాబు గారి యొక్క అభిమానులు కానీ, సినిమా అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.